మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. అమ్మ, మీకు అట్లాగే మీ ఛానల్ సభ్యులకి అట్లాగే వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ముందుగా మన తెలుగింటి వారందరికీ ఉగాది అనగానే షడ్రుచులు ఎలా గుర్తుకొస్తాయో, పంచాంగం, వారి జాతకం, వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాకు బాగుంటుంది, ఆదాయం, రాజపూజం చూసుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశులైన సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. సింహరాశి. సింహరాశిలో మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5గా ఉంది, వ్యయం 5 ఉంది. అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా, అలాగే సంపాదించేది ఖర్చు అయ్యేది కూడా అటు ఇటుగా ఈక్వల్గానే ఉన్నాయి. అంటే వీళ్ళు పూజ చేసిన ఆ పూజ వలన కలిగేటటువంటి సాటిస్ఫాక్షన్, తృప్తి, అట్లాగే కరిగిపోయేది కూడా సమానంగానే ఉంటుందని అర్థం చేసుకోవాలి. శారీరక మానసిక ఖర్చులు రెండు సమానంగానే ఉంటాయి వీరికి. అలాగే వీరి యొక్క గౌరవ మర్యాదల్ని కనుక గమనించినట్లయితే గౌరవం చాలా అభివృద్ధి స్టేజ్లో 7గా కనిపిస్తోంది. అట్లాగే అవమానము 2గా కనిపిస్తోంది. అంటే అవమానాలు, భంగాలు, అవరోధాలు తక్కువగానే ఉన్నాయి. వీరు ఎంత కష్టపడితే అంత గౌరవింపబడతారు సంఘంలో అనేటటువంటిది వీరికి తారసపడుతోంది. అట్లాగే మరి సింహరాశికి చూసుకున్నట్లయితే కనుక అష్టమ శని గ్రహ ప్రాబల్యము ఈ సంవత్సరం అంతా ఉంటుంది. అష్టమ శని, రంధ్రశని అంటారు. మనకు ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావాలు ఎట్లా అయితే ఉంటాయో అష్టమ శని ప్రభావం మృత్యు దోషాలని ప్రసాదిస్తుందని అర్థం. అంటే ఆ గండాలు ఉంటాయి వాళ్ళకి. గండాలు అష్టమంలో ఏ గ్రహం ఉన్నా దోషమే. కాస్త శుభగ్రహాలు ఉంటే ఏంటంటే కొంతవరకు అట్లా ప్రెస్ చేసి వదిలేస్తాయి. పాపగ్రహాలైనటువంటి శని కానీ, రాహు కానీ, ఇక కేతు అయితే డైరెక్ట్ మృత్యువే, ఇంకా వేరే ఉండదు. అంటే అంతటి కుజుడు కానీ ఉంటే ప్రమాదాలు ఎట్లా జరుగుతాయి. అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా చాలా ఇబ్బందులను కలుగజేస్తాయి. అందుట్లో శని భగవానుడు అష్టమ శనిగా ఉన్నాడు. కాకపోతే ఆయుష్కారకుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు పట్టు విడుపులైతే కొంతవరకు ఉంటాయి అంతే. వీరి యొక్క శ్రమని బట్టి, వీరు పడే కష్టాన్ని బట్టి, వీరికున్న ఆలోచన స్థితిని బట్టి, వీళ్ళకున్నటువంటి పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలాలని బట్టి ఈ జన్మలో వీరు చేసుకునేటటువంటి కొన్ని కర్మ సాధనలు, అంటే ఎవరికైనా సేవలను అందజేయటం, పెద్దవాళ్ళు ఉంటారు కదా, అనాథాశ్రమాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా వారు చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వీరి మీద కొన్ని పనులు పురమాయించుకొని కష్టపడి చేస్తే వృద్ధి ఉంటుంది. వృద్ధి అంటే ఒక ధన వృద్ధే కాదు, సంఘంలో కీర్తి పెరగడానికి ఒక చిన్న ఉపాయం ఇది. అంటే సంఘంలో అవతల వ్యక్తులు మీ మీద ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో మీరు చేసిన పనికి కొంత పొగడాలి కాబట్టి కొంతవరకు మానసికంగా ఇష్టం లేకపోయినా ఓ మాట అంటారు. దాంతో మీరు కొంచెం ఊరట చెందుతారు. దాన్నే రాజపూజ్యత. అంటే కాస్త గౌరవం దొరికినట్టే కదా, కొంచెం ఫీల్ అవుతారు. ఇక 11లో ఉన్నటువంటి గురుడు సింహరాశికి, ఈయన అతిచారత్వం, ఇది మహాదోషప్రదము. ఎందుకంటే ఒకే సంవత్సరం అంతా ఆయన అక్కడ ఉంటే అసలు సింహరాశి వారికి పట్టుకుందంతా బంగారం అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన 3 రాశులు మారిపోతాడు. 1 జూన్ 1 వరకు లాభంలో ఉండి విశేషమైనటువంటి ఫలితాలు, అంటే సంతానపరమైనటువంటి మంచి యోగాన్ని ఇస్తాడు. అట్లాగే ఎవరైనా సరే ప్రేమించి ద్వితీయ వివాహం చేసుకోవాలి అంటే కొంతమందికి ఇబ్బందులు వచ్చి భార్య లేని వాళ్ళు లేకపోతే భర్త లేని వాళ్ళు ఎవరైనా సరే, పురుషుల్లో కానీ స్త్రీలు కానీ రెండో వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వారు ఇష్టపడి ఏ వృత్తి ధర్మంలోనో లేకపోతే వారు చేసేటటువంటి వ్యాపారంలో కావచ్చు, ఎక్కడో అక్కడ నూతన పరిచయం ద్వారా కావని, లేకపోతే వారు చేసేటటువంటి వృత్తిలో ముఖ్యంగా విద్యాలయాలు కావచ్చు,
లేకపోతే ఏదైనా వ్యాపారాలు క్రయ విక్రయాలు చేసే వ్యాపారాదుల్లో కావచ్చు, కోవర్కర్స్. కొత్తగా ఎవరో ఒకరు పరిచయం అయ్యి వాళ్ళని వివాహం చేసుకునే మానసిక స్పందన కలుగుతుంది. జూన్ లోపల అలాంటి మూమెంట్స్ కొంతమందికి సింహరాశి వారికి కొంత ఊరటనిస్తాయి. జరుగుతాయంటారా? జరుగుతాయి గురువు యొక్క బలం వలన. అది మార్చ్ ఎండింగ్ తర్వాత ఆ మూమెంట్స్ ప్రారంభమవుతాయి. సంతాన యోగం అయితే తప్పనిసరిగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. సరే, జాతకంలో ఆ యోగాలు ఉంటేనే ఇక్కడ జరుగుతాయి. జాతకంలో అవయోగాలు ఉండి అవరోధాలు ఉంటే వీటిల్లో జరగటం అనేది కొంతవరకు ఇబ్బందికరం అనే చెప్పుకోవాలి. అట్లాగే ముఖ్యంగా ఎవరైతే లాజిస్టిక్స్లో కానీ, లేకపోతే స్పెక్యులేషన్స్లో కానీ, ఎవరైనా చిట్ ఫండ్స్లో కానీ, లేకపోతే బంగారము, వెండి, కాపరు వీటి మీద ఎవరైనా సరే కాస్త ధనాన్ని పెట్టుబడిగా పెట్టున్నారనుకోండి, అకస్మాత్తుగా వీరికి లాభం వచ్చి పడుతుంది. ఆల్రెడీ అనుభవిస్తూ ఉండొచ్చు. జూన్ లోపలైనా సరే కంపల్సరీ ఆ యోగాన్ని వీళ్ళు పొందుతారు. అంటే ధన లాభము. అట్లాగే ఎవరైతే కొంతమంది స్నేహితులు ఉంటారు, ఆ స్నేహితుల ద్వారా వారి యొక్క బంధుమిత్రాదులతో ఉన్నట్టుండి సడన్గా చక్కగా మాట్లాడటము తెలియకుండా, అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆ బంధువుల ద్వారా కావచ్చు, లేకపోతే కొత్తగా బంధువుల ద్వారా ఎవరైనా పరిచయం అయినా ఒక వినోదాలకు వెళ్ళినప్పుడు, అంటే ఏదైనా పార్టీలకు వెళ్ళినప్పుడు కొత్త పరిచయాల ద్వారా అయినా సరే కాస్త ప్రేమ అనేటటువంటిది చర్య జరిగి చక్కగా వివాహ ప్రయత్నాలకి ముందుకు వెళ్ళటానికి కాస్త వరకు అవకాశాలు ఉన్నాయమ్మా. ఏది? గురుబలం వలన. అట్లాగే సంతానపరంగా ఎవరైనా సరే విదేశాలకి ఉద్యోగరీత్యా కానీ లేకపోతే చదువురీత్యా కానీ వెళ్ళి ఉన్నట్లయితే వారి వలన కూడా వీరికి చక్కటి ధనలాభం కలగడానికి అవకాశం ఉంది. పిల్లల ద్వారా పిల్లలు ఎవరన్నా విదేశాల్లో ఉంటే వారి ద్వారా కూడా కొంత ధనలాభం కలగడానికి గురువు యొక్క బలం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. అట్లాగే వీరు ఏదైనా సంకల్పం అనుకుంటారు, అంటే సంతానానికి పెళ్లి చేయాలి అని ఒక కోరిక ఉంటుంది వీళ్ళకి, సింహరాశి వారికి. దాని గురించి చేసేటటువంటి ప్రయత్నాలలో జూన్ లోపల కంపల్సరీ సక్సెస్ అనేటటువంటిది కలుగుతుంది. అట్లాగే విదేశాలలో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా కూడా ఆ సంకల్పం సిద్ధించేటటువంటి సమయము, వాళ్ళతో మాట్లాడటము ఇవన్నీ కూడా కలుగుతుంది. ఏదేమైనప్పటికీ అమ్మ, సింహరాశి వారికి భార్యాభర్తల పరమైనటువంటి విషయాలలో రాహుకేతువుల యొక్క సంఘర్షణ ఉన్నప్పటికీ, అంటే సింహరాశి వారికి అష్టమశని ఒక ప్రాబ్లం అయితే రాహుకేతువుల యొక్క సర్పదోష ప్రభావం ఆల్రెడీ కొన్ని రోజులు బట్టి నడుస్తుంది, కొన్ని నెలల బట్టి, దాదాపు డిసెంబర్ వరకు నడుస్తుంది. ఇదేంటంటే అడుగడుగున ఆటంకాలు. డిసెంబర్ వరకు వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. గురుబలం చక్కగా జూన్ వరకు ఉంది, మంచిగా ఆయన పుషింగ్ చేస్తున్నాడు ఆయన. అయినా సరే ఇక్కడ రాహు యొక్క బలము ఎక్కువైపోతుంది. ఎంతైనా ఛాయాగ్రహం యొక్క బలం ముందు నార్మల్ గ్రహాలు ఏవి కూడా అంతగా పనిచేయవమ్మా. అందుకని చెప్పి వివాహ విషయంలో ఎంత తర్జన భర్జనలు పడ్డా కూడా కొంత ఆలస్యము, ఆటంకము, విఘ్నము, ఇబ్బందులు, గొడవలు, కోర్టు దాకా వెళ్ళే అవకాశాలు కూడా కలగటానికి అవకాశాలు. గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది అంతా? విద్యార్థులకైతే గనక వీరు గనక కష్టపడి వీరు చదివే చదువులో అనుకూలమైనటువంటి జ్ఞానాన్ని గనక, వారికి ఉన్నటువంటి స్ఫురణ శక్తి చాలా గొప్పదమ్మ సింహరాశి వారికి. స్ఫురణ, అట్లాగే సృజనాత్మక శక్తి అంటారు. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్, అంటే అంతరిక్షంలోంచి వచ్చేటటువంటి శక్తుల్ని లాక్కునే శక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, కిరణాలని, గురుబలం వలన. అంటే వీరికి ఏంటంటే గురువు పంచమాధిపతి లాభంలో ఉన్నాడు. దాని వలన వీళ్ళకు ఉన్నటువంటి ఆ శక్తుల వలన ఏకాగ్రత ఎక్కువగా పెరిగి వీరు మాట్లాడే మాట కావచ్చు, వీరు సంభాషించే వ్యక్తులు కావచ్చు, లేకపోతే వీరు ఎవరికైనా సేవా దృక్పథంతో చేసేటటువంటి సేవ వలన కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే చదువు పరంగా కావచ్చు. కొంతమంది చదువుకునే విద్యార్థులు ఏంటంటే అవతల వాళ్ళకి చెప్తే మాకు మార్కులు తగ్గిపోతాయని చెప్పరు. కానీ వీరికి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవతల వాళ్ళకి మనకున్నటువంటి జ్ఞానాన్ని కూడా వారికి కొంత ఇస్తే ఆ జ్ఞానాన్ని వారు పొంది వారు కూడా లాభపడతారని చెప్పేటటువంటి ఒక మంచి హృదయంతో వీరు చేసే ప్రయత్నాల వలన వీరికి సరస్వతీదేవి కటాక్షం రిఫ్లెక్ట్ అవుతుంది సింహరాశి వారికి. ఎందుకంటే అమ్మ, ధనం సహాయం చేయటం అనేది అది మన ఓపిక, మన ఇష్టం.
కానీ విద్యని ధారపోయటం మాత్రం ఎంత ధార పోస్తే సరస్వతీదేవి అంత 100 రెట్లు ఎక్కువ ఇస్తుందని మా గురువులు చెప్పారు, పుస్తక జ్ఞానం చెప్తోంది. కాబట్టి విద్యపరంగా అయితే కనుక జూన్ వరకు విశేషమైనటువంటి ప్రతిభా సౌలభ్యం వీరికి ఉంది. అట్లాగే నెక్స్ట్ జూన్ నుంచి అక్టోబర్ వరకు విద్యరీత్యా మళ్ళీ ఇక్కడ ఏంటంటే అమ్మా వీరికి ఉన్నతమైనటువంటి చదువులు చదవటానికి నవంబర్ తర్వాత కాస్త కుజగ్రహ వైబ్రేషన్స్ నెగిటివ్నే ఆపాదిస్తున్నాయి. తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా వీరికి విద్యలో ఆటంకం కలగటం, లేకపోతే తండ్రి గారి యొక్క వ్యాపారంలో ఏదైనా కష్ట నష్టాల వలన వీరికి విద్యలో ఆటంకం కలగటం. గురుబలం ఉండదు, చదవాలని దృఢ నిశ్చయంతో ఉంటారు. ఎట్లయినా పట్టువీడని విక్రమార్కుడిలాగా నేను సాధించాలి, నాకున్న జ్ఞానానికి నేను చదవాలి, నేను పెద్ద చదువులు చదువుకోవాలి అని ఎంతో అనుకుంటారు. కానీ తండ్రి గారికి అంత ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు లేక సింహరాశి వారికి చదువులో కాస్త విఘ్నాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా ఇంట్లో గృహ సమస్యల వలన. అట్లాగే వీరికి ఇష్టమైనటువంటి చదువు కాకుండా డైవర్టింగ్ ఇంకో చదువు వలన కూడా కొంత వారికి సంతృప్తి అనేది దొరక్క ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యారీత్యా వీరికి ఉన్నంతలో జూన్ వరకు బాగుంది. ఆఫ్టర్ మళ్ళీ అక్టోబర్ తర్వాత జన్మరాశిలోకి గురుడు రావటం వలన మళ్ళీ వీళ్ళకి ఏదో రకమైనటువంటి శక్తుల వలన గురువు యొక్క బలం అనేటటువంటిది వీరి యొక్క మేధస్సు శక్తిని పెంచుతూ ఉంటుంది. అక్టోబర్ తర్వాత అప్పుడు ఉన్నతమైన చదువులకి వీళ్ళకి ఏదో రకమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు గ్యాదర్ అయ్యే అవకాశాలు విద్యార్థులకి కలుగుతున్నాయి. మధ్యలో ఈ జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రము వీరు దక్షిణామూర్తిని ఎక్కువగా ప్రార్థన చేయాలి. దక్షిణామూర్తి హోమాలు కానీ, గురువుకి సంబంధించినటువంటి జపము, గురువుకి సంబంధించినటువంటి దానం కూడా కదమ్మా, గురువుకి సంబంధించినటువంటి శనగలు ఒక 3 వారాలన్నా సరే అట్లీస్ట్ శివుడికి అభిషేకం చేయించటం, నైవేద్యం పెట్టడం, 10 మందికి పంచటం, ఈ విధంగా చేయాలి. అట్లాగే స్వీట్స్ అనేటటువంటిది దానం చేయకపోయినా ఒక దేవాలయంలో ఒక బ్రాహ్మడికి మామూలుగా చేతికిస్తే ఆ బ్రాహ్మడి యొక్క శక్తి వీరికి జ్ఞానరూపకంగా వస్తుంది. ఆ మధ్యలో ఎప్పుడు జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురుబలం అనేది కొంచెం తగ్గుతుంది వీరి యొక్క చదువు రీత్యా. కాబట్టి ఆ విధంగా చేయటం ద్వారా గురువు యొక్క అనుకూలత మళ్ళీ వెంటనే వాళ్ళకి అటెండ్ అవుతుంది. కాబట్టి ఆ మూమెంట్స్ అనేవి వాళ్ళకి చదువులో మంచి స్ఫురణ శక్తిని, జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఇంకా వివాహము, విద్య, ముఖ్యంగా ఉద్యోగము వాటి ద్వారా వచ్చేటటువంటి ప్రమోషన్స్ విషయంలో ఏది సింహరాశి వారికి ఈ యొక్క గురుబలం అనేటటువంటిది వీరికి జూన్ నుంచి అక్టోబర్ వరకు దూర ప్రాంతాలలో ప్రమోట్ చేసేటటువంటి అవకాశాలు. ఉద్యోగం ఉండాలి నువ్వు అనుకుంటే నేను చెప్పిన చోటకి వెళ్ళమని వీళ్ళ ట్రాన్స్ఫర్స్లో వాళ్ళకి కంఫర్ట్ జోన్ లేకుండా ఉన్నటువంటి ప్రదేశాలకు పంపిస్తారు. వీళ్ళకి కంఫర్ట్ లేని జోన్ సింహరాశి వారికి. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఉద్యోగం వదులుకోలేరు. అట్లా అని సరే కష్టమే కదా, కష్టపడదాము, తిరుగుదాం, మహైతే అటు ఇటు తిరుగుతూ ఉంటాము, దానివల్ల డబ్బులు వస్తాయి కదమ్మా. డబ్బులు వస్తే ఏదైనా గృహపరమైనటువంటి అప్పులు ఉన్నాయనుకోండి, చాలా కష్టపడుతూ ఉంటారు, ఆ అప్పులు తీరుద్దామని అంతకుముందు అనుకుంటారు, ఆ అప్పులు తీర్చే అవకాశం వస్తుందని చెప్పి ఏదైనా అప్పులు తీర్చుకునేటటువంటి పరిస్థితి వీరికి కలుగుతుంది కాస్త కష్టపడడం వలన. ఇది ఉద్యోగరీత్యా. ప్రమోషన్స్లో అయితే కనుక వీరి కింద పనిచేసేటటువంటి వాళ్ళు వేసేటటువంటి పన్నాగాల వలన వీరు అది గమనించకపోతే, గుర్తించకపోతే లేనిపోని అభాసు పాలై, అవమానాలు పాలై, వీళ్ళ కింద పనిచేసే వారి చేత కూడా మాట పడాల్సినటువంటి పరిస్థితి సింహరాశి వారికి వస్తుంది. అట్లాగే ఆరోగ్య విషయం, సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా రవి యొక్క ప్రాబల్యం ప్రతి నెల మారుతున్నప్పుడు వస్తుంది. మళ్ళీ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఆరోగ్యంలో కొంచెం వీరికి లోపాలు కలిగే అవకాశం ఉంటుంది. పిల్లల యొక్క అనారోగ్య సమస్య కూడా వీరికి ఆర్థికంగా నష్టాలని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఏ గృహమో లేకపోతే ఏదో దాన్ని తాకట్టు పెట్టడమో బ్యాంకులో, ఆ ధనంతో పిల్లలకు వైద్యం చేయించటం, ఇలాంటివి కూడా సింహరాశి వారికి కలగటానికి అవకాశం ఉంటుంది. ద్వితీయార్థమో ప్రథమార్థమో ఆ మధ్యలోనో, ఎందుకంటే అటు ఇటు కాకుండా వస్తున్నాయి, గ్రహాలు మారుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ అవమానాలు, గండాలు, ఇబ్బందులు తొలగిపోవాలి. మరి ఎప్పుడు ఉద్యోగరీత్యా బాగుంటుందండి అంటే డిసెంబరు 5 తర్వాత సింహరాశి వారికి 7లో ఉన్నటువంటి రాహువు ఎప్పుడైతే 6వ స్థానంలోకి మారతాడో అప్పుడు వారికి అనుకున్నటువంటి సౌఖ్యకరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చాలా అనుకూలమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి. అప్పుడు గురుబలం కూడా వచ్చేస్తుంది వాళ్ళకి.
గురుగారు ముఖ్యంగా మరి సింహరాశిలో ఏ నక్షత్ర వాళ్ళు వస్తారంటారు? అమ్మ, సింహరాశికి సంబంధించి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1 పాదము. ఈ 9 నక్షత్రాల యొక్క సముదాయమే సింహరాశి. సరే, రాశి నక్షత్రాలు తెలియనటువంటి వాళ్ళు వారి యొక్క జన్మ నక్షత్రంలో మొదటి అక్షరాన్ని ఫాలో అవుతారు కాబట్టి మామి మూమే మోట టీ2 టే అనేటటువంటి ఈ యొక్క అక్షర సముదాయాలు ఉన్నటువంటి వాళ్ళు సింహరాశిని ఫాలో అవుతూ చెప్పేటటువంటి ఈ యొక్క ఫలితాలు కొంతవరకు వీరికి ఫలితాలని కలుగు చేస్తాయని చెప్పి అనుకోవచ్చు. ఇదే సంవత్సరంలో గురుగారు వీళ్ళు ఏదన్నా ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉంటే మారొచ్చు అంటారు? ఇదే సంవత్సరం చాలా కష్టము. అంటే డిసెంబర్ వరకు ఉన్న ఉద్యోగంలో చేయడం బెటర్. ఉద్యోగంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడతారమ్మా. అవమానాలు, ఇందాక అదే చెప్పాను, అవమానాలు ఎదుర్కొంటారు. ఉద్యోగరీత్యా ఎన్నో అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితి వీరికి ఎదురవుతూ ఉంటుంది. అంటే కొంతమంది అనుకుంటుంటారు కదా, స్ట్రెస్ ఎక్కువ ఉంది, మారేద్దాం, ఇక్కడ ఇంత అవసరం లేదు అనుకున్నప్పుడు మరి ఈ సింహరాశి వాళ్ళు మారొచ్చు అంటారా? లేకపోతే మారితే ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత వేరే? చాలా మంది వదిలేస్తారమ్మా. ఉద్యోగంలో స్ట్రెస్ పడలేక, వ్యాపారంలో నష్టాలు వచ్చి వదిలేసి దుర్వ్యసనాలకి పాలయ్యి మళ్ళీ ఏ గురుడో వీళ్ళకి వచ్చినప్పుడు ఏ నవంబర్లోనో మళ్ళీ కాస్త అటాచ్ అయ్యి డిసెంబర్లో రాహు వచ్చినప్పుడు మళ్ళీ ఉద్యోగంలోకి ఎక్కేస్తారు. ఉద్యోగము వ్యాపారంలో ఉన్నటువంటి ఎన్నో బాధల నుంచి అనుభవించుంటారు కదా. శని బలం అనేటటువంటిది వీళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటుందమ్మా. కాకపోతే అకస్మాత్తుగా ఒక్కోసారి వీళ్ళకి రేపు శని నక్షత్రం మారినప్పుడు మే 17 తర్వాత దాదాపుగా జూలై డిసెంబర్ వరకు కూడా ఎక్కడో అక్కడ అకస్మాత్తుగా వీరికి ధనపరమైనటువంటి ఇష్యూస్, అంటే నేను లాభం అని చెప్పలేను కానీ ఒక్కోసారి వ్యాపారంలో కూడా పెట్టినటువంటి పెట్టుబడులకి నష్టంతో పాటుగా లాభం, ఎవరో ఒకళ్ళ సహకారం, కుటుంబంలో మాట సహకారము లేకపోతే ఫ్రెండ్స్ ఒక్కోసారి వీళ్ళని పైకి లాగే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో కానీ వీళ్ళకి కాస్త లాభాలు కూడా ఒరవడిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మల్టీపర్పస్గా ఉంటాయమ్మ సిస్టము. అట్లాగే సింహరాశి వారికి తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ఒకటే హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు? డిసెంబరు 5 తర్వాత. కాబట్టి తల్లిగారి ఆరోగ్యాన్ని, స్థలాలని, భూముల్ని అమ్మేటప్పుడు కొంచెం ఆచితూచి చేసుకోవాలి. శారీరక వ్యాయామం చాలా మంచిది వీళ్ళకి. మానసికంగా ధ్యానము అంటే యోగా లాంటి ప్రక్రియలు, లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించినటువంటి యోగా ఇలాంటివి చేయటం ద్వారా ముందు శనీశ్వరుడు వలన కలిగేటటువంటి ఉత్కృష్టమైనటువంటి సమస్యలు, ఉద్యోగరీత్యా ఉన్నటువంటి ధనపరమైనటువంటి నష్టాలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు అనేటువంటివి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది డిసెంబర్ వరకు. డిసెంబర్ తర్వాత కోర్టు కేసులు కానీ, లేకపోతే ఎవరి దగ్గరైనా రావాల్సినటువంటి డబ్బులుంటే ఆ డబ్బులు కానీ, లేకపోతే ఏదైనా కొన్ని రోగాలు ఉంటే ఆ రోగాలు విముక్తి జరగటము, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉండటానికి రాహు యొక్క బలం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు అయితే కనుక కొంతమందికి ప్రాణగండాలే ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఉద్యోగాలు, పోస్టింగులు పోతాయి. లేకపోతే వాళ్ళు చేసినటువంటి స్కాములు బయట పెట్టే అవకాశం శని భగవానుడు ఇస్తాడు. దాని ద్వారా కొంతమంది రాజకీయ నాయకులు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, మన రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఎవరికైనా సరే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు. వారు కానీ వాళ్ళు చేసినటువంటి ఫ్రాడ్లన్నీ బయటపడిపోయి వారి ఆస్తులు సీజ్ చేసే పరిస్థితి కూడా ఈ సింహరాశి వారికి శని భగవానుడి వల్ల కలుగుతున్నాయి. అవన్నీ తట్టుకోలేరు. అందుకనే కంపల్సరీ వీరు డిసెంబర్ వరకు శని రాహు కేతువులకి జపదానాదులు, హోమాలు, మృత్యుంజయ హోమం కంపల్సరీ చేయాలి. అఘోర పాశుపత రుద్రహోమం చేయించాలి. అట్లాగే శనిగ్రహానికి జపము, తర్పణము, దానాలు తప్పనిసరిగా వీళ్ళకి ఇవ్వాలి. ఎప్పటికప్పుడు వృద్ధులు, అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి, కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళకి ఎప్పుడో అప్పుడు శనివారాల పూట వెళ్ళి కాస్త దాన ధర్మాలు, తినే ఐటమ్ని దాన ధర్మాలు చేయటం చాలా విశేషము. ఈ ఎండాకాలంలో అయితే కనుక కాళ్ళకి చెప్పులు దానం చేస్తే ఈ సింహరాశి వారి కొంతమందికి కాళ్ళ చెప్పులు కానివ్వండి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అంతర్గత శత్రుత్వాలు పోయి కొంత శని యొక్క అనుగ్రహం కలగడానికి అవకాశాలు ఉంటాయన్న. మరి రైతులకు ఎలా ఉంటుందంట? రైతులకైతే కనుక పంటల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. వీరు కొనేటటువంటి కొన్ని ఉంటాయి కదా మందులు, భూమిలో జల్లే మందులు కానీ ఫెర్టిసైడ్స్ అంటారు కదా, అవేవో వాటికి సంబంధించిన వాటిల్లో ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మోసాలు ఎక్కువ జరుగుతాయి. కొంతమంది ఆ మోసాలని తట్టుకోలేక కొంతమంది రైతులు ఇబ్బంది పడి సూసైడ్ చేసుకునే పరిస్థితులు కలుగుతాయి. అంటే ఆర్థికంగా లాభం కలగదు వీళ్ళకి.
అవతల వాళ్ళు మోసం చేయటం ద్వారా. అట్లాగే గవర్నమెంట్ సహకారం సరిగ్గా లేదనుకోండి, జూన్ వరకు ఉన్నతలో బాగానే ఉంది, ఆర్థికంగా కాస్త గెటాన్ అవుతారు. లేకపోతే గవర్నమెంట్ సరైన సహకారం చేయకపోతే దాన్ని తట్టుకోలేక కూడా అప్పుల బాధలు ఎక్కువై ఇబ్బందులు పడతారు. డిసెంబర్ తర్వాత మళ్ళీ కొంత అనుకూలమైనటువంటి ప్రభావితం వలన మళ్ళీ వీళ్ళు నిలబడగలిగే స్టామినా ఉంటుంది. కాబట్టి జూన్ నుంచి నవంబర్ 1 వరకు కూడా కొంచెం వీళ్ళు తటస్థమైనటువంటి వైఖరి, ఎవరైనా సరే ఏ విషయంలో, ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, వ్యాపారంలో ఉద్యోగరీత్యా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కానీ కొంచెం తటస్థ న్యూట్రల్ వైఖరి అవలంబిస్తే ఉన్నంతలో జాగ్రత్తలు పడితేనే వీరు గెటాన ముందుకు వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి తల్లి. గురుగారు, మరి మొత్తం మీద ఇయర్ అంతా ఇంకా బాగుండాలంటే అందరూ చేర్చుకోదగ్గ పరిహారాలు ఏమున్నాయంటారు? అలాగే ఏ దైవాన్ని పూజించమంటారు? అమ్మ, వీరు ముఖ్యంగా ఇందా చెప్పాను, మన్యు సూక్త జపాన్ని పారాయణ చేసుకొని మన్యు సూక్త హోమం చేసుకోవాలి శనిగ్రహ దోష పోవడానికి. అంటే చాలా వరకు హనుమాన్ చాలీసా వాళ్ళు చదువుకుంటారు, 108 సార్లు రోజు చదువుకోండి, 19 రోజులు చేయమనండి, కొన్ని సమస్యలన్నా వాళ్ళకి ఇదవుతాయి. లేదా 41 రోజులు చేయమనండి సింహరాశి వాళ్ళని, చాలా అనుకూలమైన పరిస్థితులు వస్తాయి హనుమంతుడి వలన. డిసెంబర్ వరకు అయితే కనుక దుర్గా సప్తశతి పారాయణ 3 రోజుల్లో చేయించమనండి. లేకపోతే అమ్మవారి యొక్క హోమాన్ని, అంటే సప్తశతి పారాయణ చేయించి 18 సార్లు చేయించి అమ్మవారికి చండీ హోమం కానీ, భగలాముఖి హోమం కానీ, ఇలాంటి హోమాలు ఏదైనా చేయించుకోవటం ద్వారా ఏంటంటే వారికి వచ్చేటటువంటి తీవ్రతని తగ్గించుకోవడానికి అమ్మవారి యొక్క హోమం, భస్మాన్ని ధరిస్తూ ఉంటారు కదా, ఆ భస్మం ఇంట్లో పెట్టుకొని చక్కగా రోజు భస్మం ధరించడం ద్వారా సంఘంలో వారికి వ్యతిరేక్తమయ్యేటటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి, అవమానాల నుంచి వీరిని రక్షించుకోవడానికి అవకాశం ఉంటే, వ్యాపారంలో కోర్టు కేసుల ద్వారా వీరికి కలిగేటటువంటి ఆర్థిక నష్టాలని కూడా పూరించుకునే శక్తి అమ్మవారి చండీ అమ్మవారి ఇస్తుంది. ఇవేమీ చేయలేము అనుకుంటే హనుమాన్ చాలీసా చదువుకోండి, దుర్గాదేవి స్తోత్రాలు ఉంటాయి, చక్కగా అవి చదువుకుంటూ డిసెంబర్ తర్వాత గణపతి ఆరాధన చేసుకుంటే గృహం నిలబడుతుంది, గృహ సౌఖ్యం కలుగుతుంది, తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా స్థలాలు, భూములకు సంబంధించినటువంటి లిటిగేషన్స్ ఉంటే అవన్నీ తొలగిపోవడానికి గణపతి ఆరాధన ఉపయోగపడుతుంది. గురుగారు, మొత్తం మీద ఈ ఏడాదంతా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.